హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లాలితాస్. ఏం ప్లేస్ అనుకుంటున్నారా? ఇది కైలాసగిరి అండి. కైలాసగిరికి వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. నేనైతే ఆల్మోస్ట్ మ్యారేజ్ టైంలో వచ్చాను అనుకుంటున్నా, నాకు అసలు గుర్తు కూడా లేదు. అబ్బా, శివపార్వతులు చూసారా ఎంత చూడముచ్చటగా అందంగా ఉన్నారు కదా స్టాచ్యూస్. అలాగే ఇక్కడ శివపార్వతులు, పైన చూస్తే మూన్ అండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము కరెక్ట్ టైంకి వెళ్ళాము, ఈవినింగ్ వెళ్ళామన్నమాట. కొంచెం చీకటి పడుతూ అసలు ఆ సీనరీస్ కానీ చుట్టుపక్కల, ఒక పక్క చూస్తే సీ కనిపిస్తుంది, ఒక పక్క మొత్తం వైజాగ్ సిటీ, ఒక పక్క శివపార్వతులు, పైన చూస్తే మూన్. ఎంత బాగుంటుంది కదా, ఒక్కసారి ఆలోచించండి, ఊహించుకోండి. ఊహించడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము కూడా సరదాగా కాసేపు అలా గడిపి పిల్లలతో పాటు ఊరికే అసలు అన్ప్లాన్డ్గా వెళ్ళాము, కానీ చాలా బాగుందన్నమాట ఆ రోజు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. రోప్వే ఉంది, దానిపై నుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉందంట. మేమైతే ఈసారి ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్ళి అవన్నీ ఎంజాయ్ చేసి రావాలని అనుకుంటున్నాము. మరి ఎప్పుడు కుదురుతుందో ఏమో తెలీదు. మస్ట్గా ఈసారి వెళ్ళాలి. ఈ కైలాసగిరి అంటే వైజాగ్లో ఒక చిన్న హెవెన్ లాంటి ప్లేస్. అంత అద్భుతంగా ఉంది ఇక్కడ. ఎంతసేపు ఉన్నా ఇంకా ఉంటే బాగున్ను అని అనిపించింది నాకైతే. పిక్నిక్స్కి కూడా చాలామంది వస్తూ ఉంటారండి. కార్తీక మాసంలో అయితే ఇంకా విపరీతంగా వస్తూ ఉంటారు. చాలా ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చి ఇక్కడ గేమ్స్ అవన్నీ ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. అలాగే ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ కాబట్టి ఇంకా ఇక్కడికి వస్తూనే ఉంటారు విజిటర్స్ కూడాను. ఇంకా మేమైతే చాలాసేపే ఉన్నాము, ఇంకా టైం అయిపోతుంది కదా అని ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా మధ్యలో తెలిసిందే కదా, షాపింగ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. అది కూడా కాస్త షాపింగ్ ఏదో చిన్న చిన్నవి ఐటమ్స్ కొనుక్కున్నాము. ఫుడ్ కూడా కొంచెం స్నాక్స్ అలా తీసుకున్నాము. ఇంకా టైం అయిపోతుందని చెప్పి వెళ్తూ ఉంటే మధ్యలో మళ్ళీ ఒక 3D సినిమా లాగా 9D సినిమా అని ఒక యాక్టివిటీ ఉంది. మేము వెళ్ళిపోతుంటే వాళ్ళు పిలిచారు, చాలా బాగుంటుంది చూడండి సార్ అని. ఇంకా టికెట్ ఉంటుంది. ఇంకా ఆల్రెడీ మేము ఇది ఎక్స్పీరియన్స్ చేసాం. లాస్ట్ టైం కన్యాకుమారి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ చేసాం, చాలా బాగుంది. సరేలే, ఇంక ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి వెళ్ళాము. చాలా అంటే కొంచెం 3D కదా, ఏదో మొహం మీదకి వచ్చేసినట్టు ఉంటాయి కదా. ఇది 9D అన్నాడు. సరే ఏంటో చూద్దామని వెళ్ళాము, కానీ బాగానే ఉంది. కొద్దిసేపు అది ఒక 8 మినిట్సే ఎంతో ఉందన్నమాట. ఇంకా అది కూడా చూసేసాము. చూసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఈరోజు అయితే ఇలాగా కాసేపు ఫ్యామిలీతో అలా అవుటింగ్కి ప్లాన్ చేసుకొని వెళ్ళాము. నాట్ ప్లాన్, అన్ప్లాన్డ్. Thank you for watching. Please like, share and subscribe my channel. Thank you.